హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్. సో డిఎస్సిలో ఒక్క మార్క్ మిస్ అయితే జాబ్ మిస్ అవుతుంది. సో గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షెల్ గివ్ యూ ఫ్రీడమ్ అని ఎవరన్నారు? సో ఈ ఒక్క జీకే ప్రశ్న తప్పు చేస్తే మీ డిఎస్సి ర్యాంక్ వెనక్కి వెళ్తుంది. కానీ ఈ వీడియో చూశాక ఇక అలాంటి తప్పులు ఉండవు. సో ఏపీ డిఎస్సిలో జీకే మరియు కరెంట్ అఫైర్స్ చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ ఇవే ఎక్కువ మందిని అవుట్ చేస్తున్నాయి. ఎందుకో తెలుసా? సో నమస్కారం మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్. సో మీరు చూస్తున్నది బయాలజీ పంతులు ఏఐ. ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి జీకే మరియు కరెంట్ అఫైర్ క్లాస్ ఇది. సో ఈ వీడియోలో ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చేటటువంటి ప్రశ్నలు, వాటి యొక్క కరెక్ట్ ఆన్సర్, అదేవిధంగా షార్ట్ ఎక్స్ప్లెనేషన్, అదేవిధంగా ఏ ఏ ఏరియా నుంచి బిట్స్ వస్తున్నాయో క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరికెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ను లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో చివరి వరకు మీరు చూసినట్లయితే జీకే భయం పోతుంది. సో గెస్ వర్క్ తగ్గుతుంది, 1 మార్క్ క్వశ్చన్ మిస్ కాకుండా ఉంటాయి. అయితే టైం వేస్ట్ ఎందుకు, మొదటి ప్రశ్నకి వెళ్దాం. సరికాని జతను గుర్తించండి. విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. ఆప్షన్ 2 నండూరి సుబ్బారావు ఎంకి పాటలు. ఆప్షన్ 3 శ్రీరంగం శ్రీనివాసరావు ఫిరదౌసి ఒక తిరుగుబాటుదారుడు. ఆప్షన్ 4 గుర్రం జాషువా కాందేశీకుడు. మై డియర్ ఆస్పిరెంట్స్, సరికాని జతను గుర్తించండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఎస్, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ గమనించినట్లయితే సరికాని జత ఆప్షన్ 4. సో విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం కరెక్ట్ ఓన్లీ. నండూరి సుబ్బారావు ఎంకిపాటలు కరెక్టే. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ ఫిరదౌసి ఒక తిరుగుబాటుదారుడు, అది కూడా కరెక్టే. శ్రీశ్రీ అనేటువంటి రచయిత కాందేశీకుడు అనే దాన్ని కూడా రాశాడు. ఇక్కడ గుర్రం జాషువా కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ క్వశ్చన్. ఆంధ్ర కేసరిగా పిలువబడి మద్రాసులో సైమన్ కమిషన్కు సంబంధించి జరిగిన లాఠీ చార్జీని వ్యతిరేకించిన నాయకుడు ఎవరు? ఎస్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 టంగుటూరి ప్రకాశం పంతులు. సో వివరణలోకి వెళ్తే, సో టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఆంధ్ర కేసరి అని కూడా పిలుస్తారు. సో మద్రాసులో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసనల్లో లాఠీ చార్జీను నిరసిస్తూ తన ఛాతి విప్పి కొట్టాలంటే నన్నే కొట్టండి అని బ్రిటిష్ పోలీసులకు సవాలు విసిరాడు. ఈ ధైర్య సాహసాల వల్ల ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. ఛత్రపతి శివాజీ ఈ రాజు సేనలతో పోరాడాడు. సో ఛత్రపతి శివాజీ ఫాట్ విత్ దిస్ కింగ్స్ ఆర్మీ. ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఔరంగజేబు. సో వివరణలోకి వెళ్తే, ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఉన్నారు. సో ఛత్రపతి శివాజీ టైంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఉన్నారు. సో ఔరంగజేబు పాలనలోని సేనాధిపతులతో శివాజీ అనేక యుద్ధాలు చేశాడు. కాబట్టి దీనికి సరైన సమాధానం ఔరంగజేబు. సో ఇక్కడ మనం ఏరియా గమనించినట్లయితే హిస్టరీ నుంచి ఒక బిట్ వచ్చిందండి. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. భారతదేశంలో సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా వీరు వ్యవహరిస్తారు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రాష్ట్రపతి సుప్రీం కమాండర్గా వ్యవహరిస్తారు. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే, భారత రాజ్యాంగం ఆర్టికల్ 53 ప్రకారం భారతదేశ రాష్ట్రపతి సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా వ్యవహరిస్తారు. అయితే ఈ అధికారాలను మంత్రివర్గం సలహాతో వినియోగిస్తారు. సో ఇక్కడ ఏరియా గమనించినట్లయితే ఇండియన్ పాలిటీ నుంచి, ప్రెసిడెంట్ యొక్క పవర్స్ నుంచి ఈ యొక్క బిట్ అనేది వచ్చింది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇండియన్ పాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షులు ఎవరు? సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సుమన్ బెర్రీ. సో వివరణలోకి వెళ్తే, సుమన్ బెర్రీ గారు ప్రస్తుతం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈయన 2022లో నియమించబడ్డాడు. సో నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి. సో ఇంపార్టెంట్ అండి. సో నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరుంటారు? ప్రధానమంత్రి ఉంటాడు. అమితాబ్ కాంత్ ఫార్మర్ CEO ఆఫ్ నీతి ఆయోగ్. నెక్స్ట్ సింధు శ్రీ కుల్లార్ ఫార్మర్ CEO ఆఫ్ ప్లానింగ్ కమిషన్ బ్యాక్గ్రౌండ్. సో ఐజీ పాటేల్, సో ఈయన ఫార్మర్ RBI గవర్నర్. సో నెక్స్ట్ బిట్. రాష్ట్రాలు వాటి జానపద నృత్యాలకు సంబంధించి
సరికాని దానిని గుర్తించండి. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గుజరాత్, చాండ్యా దండనాథ్. సో ఇది రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మహారాష్ట్ర గమనించినట్లయితే మహారాష్ట్ర తమాషా, ఆంధ్రప్రదేశ్ దింసా, ఒడిశా చౌ, బట్ గుజరాత్ గార్బా లేదా దాండియా, చాండా దండనాథ్ కాదు. సో ద రాంగ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గుజరాత్, చాండ్యా దండనాథ్ రాంగ్ ఆన్సర్. ఏరియాని గమనించినట్లయితే మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, జానపద నృత్యాలు భారతీయ సంస్కృతి మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను, ఈ మాటలు అన్నవారు ఎవరు? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో మీ యొక్క ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్. సో వివరణ గమనించినట్లయితే గివ్ మీ బ్లడ్ ఐ షెల్ గివ్ యూ ఫ్రీడమ్ అని ప్రసిద్ధమైనటువంటి వాక్యాన్ని సుభాష్ చంద్రబోస్ చెప్పారు. సో ఇది భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఆయన భారతీయులలో స్వాతంత్ర్యం కోసం ప్రేరణ కలిగించడానికి చెప్పినటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి మంత్రం. సుభాష్ చంద్రబోస్ భారత నేషనల్ ఆర్మీ INA నేత, ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏరియా గమనించినట్లయితే మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి బిట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. సరికాని జతను గుర్తించండి. అంటే ఇక్కడ దినోత్సవాలు ఇచ్చారు. జనవరి 12 జాతీయ యువతా దినోత్సవం, జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం, మార్చి 8 మహిళల హక్కులు మరియు అంతర్జాతీయ శాంతి కోసం UN దినోత్సవం, ఫిబ్రవరి 28 జాతీయ భౌతిక శాస్త్ర దినోత్సవం. సో ఈ యొక్క ఆప్షన్స్ ఇలా ఇవ్వబడ్డాయి. సో వీటిలో సరికాని జతను గుర్తించండి. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆప్షన్. సో వివరణలోకి వెళ్తే చూద్దాం. సో జనవరి 12 జాతీయ యువతా దినోత్సవం, రైట్, కరెక్ట్ ఓన్లీ. సో జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం, కరెక్ట్ ఓన్లీ. మార్చి 8 మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఫిబ్రవరి 28. సో ఇక్కడ గమనించినట్టయితే ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ డే, భౌతిక శాస్త్ర దినం కాదు, అంటే పర్టికులర్గా భౌతిక శాస్త్ర దినం కాదు. సో ఇక్కడ ఏరియా గమనించినట్లయితే జనరల్ నాలెడ్జ్ అంటే జీకే నుంచి ఇక్కడ బిట్ రావడం అనేది జరిగింది. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్ నుంచి ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. సో మన యొక్క ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఈ భాషను పిలుస్తారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఈ భాషను పిలుస్తారు. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 తెలుగు, రైట్. సో వివరణ గమనించినట్లయితే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు. కారణం తెలుగు భాషలో ఉన్న మధురమైనటువంటి స్వరాలు. ఈ పేరు పెట్టింది ఇటాలియన్ యాత్రికుడు నికోలీ డి కాంటి. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఏరియా గమనించండి. ఇండియన్ లాంగ్వేజెస్ కల్చర్ నుంచి బిట్ అనేది వస్తుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఇండియన్ లాంగ్వేజెస్ కల్చర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. అన్స్టేబుల్ ఎర్త్ పుస్తక రచయిత ఎవరు? సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. ఆప్షన్ 1 JA స్టీర్స్. అన్స్టేబుల్ ఎర్త్ అనేది భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన ఒక పుస్తకం, జాగ్రఫీకి సంబంధించినటువంటి ఒక పుస్తకం. దీని యొక్క రచయిత JA స్టీర్స్ భూమి అస్థిరత, భూమి ఆకృతి మార్పులు వంటి అంశాలను వివరిస్తుంది. ఇప్పుడు గమనించండి, ఏ ఏరియా నుంచి వచ్చింది? జాగ్రఫీ నుంచి వచ్చింది. సో ఇందాక బిట్స్ అన్నీ కూడా హిస్టరీ నుంచి వచ్చాయి, ఇప్పుడు బిట్ జాగ్రఫీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. సో మై డియర్ ఆస్పిరెంట్స్ జీకే అంటే జీకే లాగా కాకుండా జనరల్ స్టడీస్ వేలో, అనగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఇన్ దట్ వే యూ కెన్ ప్రిపేర్ ఫర్ జీకే. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. తాస్కెంట్ ఫైల్స్ అనే సినిమా వీరి అంతుపట్టని మరణానికి సంబంధించినది. ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఈ యొక్క తాస్కెంట్ ఫైల్స్ అనే సినిమా ఎవరి మరణానికి సంబంధించింది ఐడెంటిఫై చేయండి లేదా గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ 1 లాల్ బహదూర్ శాస్త్రి. రైట్. నెక్స్ట్ ఇక్కడ వివరణ గమనించినట్లయితే తాష్కెంట్ ఫైల్స్ సినిమా భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి అంతుచిక్కని మరణానికి సంబంధించినది. ఆయన 1966లో తాష్కెంట్లో మరణించారు. తాష్కెంట్ ఒప్పందం అనంతరం ఈ ఘటన జరిగింది. ఎస్ ఆస్పిరెంట్స్ ఇక్కడ ఏరియా గమనించండి. మోడ్రన్ ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ లేదా బుక్స్ అండ్ ఫిల్మ్స్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయండి. రైట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. కృత్రిమ వర్షాలు కురిపించడానికి దీన్ని వాడుతారు. ఎస్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో డిఎస్సి అంటే ఒక మార్క్, డిఎస్సిలో ఒక మార్క్ అంటే ఒక ఉద్యోగం. సో ఇలాంటి మార్కులు మిస్ కాకూడదంటే మన బయాలజీ పంతులు యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సిల్వర్ అయోడైడ్. రైట్. ఇక్కడ వివరణలో గమనించినట్లయితే కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అంటారు. ఇందులో సిల్వర్ అయోడైడ్ వాడతారు. ఇది మంచు కణాల్లా పనిచేసి మేఘాల్లో నీటి బిందువులు ఏర్పడేలా చేస్తుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించండి. సైన్స్ రిలేటెడ్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించినటువంటి బిట్స్ నుంచి కూడా వస్తాయి మన క్వశ్చన్. సైన్స్ మీద కూడా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఏరియాను కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. రైట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. ఇండోనేషియన్ జాతీయ ఎయిర్లైన్స్ పేరు ఏంటి? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ఎయిర్లైన్స్ మీద కూడా మనకు బిట్స్ వస్తూ ఉన్నాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గరుడ ఇండోనేషియా. సో ఇండోనేషియన్ జాతీయ ఎయిర్లైన్కు మరొక పేరు గరుడ ఇండోనేషియా. సో వివరణలోకి వెళ్తే గరుడ ఇండోనేషియా ఇండోనేషియా దేశపు జాతీయ ఎయిర్లైన్స్. ఇది పురాణాలలోని గరుడ పక్షి పేరుతో ఉంది. సో ఇక్కడ ఏరియా గమనించినట్లయితే జనరల్ నాలెడ్జ్ అంటే జీకే రిలేటెడ్, వరల్డ్ జాగ్రఫీ లేదా ఇంటర్నేషనల్ జీకే నుంచి ఇక్కడ బిట్ రావడం జరిగింది. రైట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. సరికాని జతను గుర్తించండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వాన్ జపాన్. ఎస్ ఇక్కడ వివరణలోకి వెళ్తే బార్బడోస్ డాలర్, బెలారస్ రూబుల్, జపాన్ కరెన్సీ ఎన్ నాట్ వాన్. సో ఇది రాంగ్ ఆన్సర్. అల్జీరియా దినార్. సో మై డియర్ ఆస్పిరెంట్స్ జనరల్ నాలెడ్జ్లో మీరు ఖచ్చితంగా కరెన్సీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో కంట్రీస్ అండ్ కరెన్సీస్ ఖచ్చితంగా కవర్ చేయండి. రైట్. సో మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. రైట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. మార్చి 2024 తర్వాత పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సీనియర్ సిటిజన్స్కు ఉండాల్సిన అర్హత వయసు ఎంత? సో వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్. మార్చి 2024 తర్వాత పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సీనియర్ సిటిజన్స్కి ఉండాల్సిన అర్హత వయసు ఎంత? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. ఎస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 80 years. ఎస్ వివరణలోకి వెళ్తే 80 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వేయవచ్చు. ఈ నిబంధన మార్చి 2024 తర్వాత కూడా అమల్లో ఉంది. ఎన్నికల సంఘం ఈసీఐ ద్వారా ఇది అమలు చేయబడింది. సో ఇక్కడ మై డియర్ ఆస్పిరెంట్స్ ఏరియా గమనించినట్లయితే ఇండియన్ పాలిటీ, ఎలక్షన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బిట్ కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ బిట్. దాదాసాహెబ్ పాల్కే జీవిత కాల సాఫల్య పురస్కారం 2022 వీరికి ప్రదానం చేయబడింది. ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చిరంజీవి. ఎస్ వివరణ గమనించినట్లయితే దాదాసాహెబ్ పాల్కే పురస్కారం భారత సినిమా రంగంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం. ఇంపార్టెంట్. సో సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం ఏది? దాదాసాహెబ్ పాల్కే పురస్కారం. 2022 సంవత్సరానికి ఈ అవార్డు చిరంజీవి గారికి ప్రదానం చేయబడింది.
ఆయన దీర్ఘకాల సినీ సేవలకు గాను ఈ గౌరవం లభించింది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఇక్కడ ఏరియా గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్, అవార్డ్స్ అండ్ హానర్స్ నుంచి బిట్ రావడం జరిగింది. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. ఇంగ్లాండ్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. ఇంగ్లాండ్ పునరుద్ధరణకు నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. ఇంగ్లాండ్ పునరుద్ధరణకు నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీక్, లాటిన్ తోడ్పడినట్లుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది అని అభిప్రాయపడింది. సో వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్. ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకు, లాటిన్ భాష ఎలా ఉపయోగపడిందో అలాగే భారతదేశంలో పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడిందని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరు? సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మెకాలే. సో వివరణ గమనించినట్లయితే, ఈ వ్యాఖ్య థామస్ బాబింగ్టన్ మెకాలే చేసింది. సో ఈ యొక్క వ్యాఖ్య థామస్ మెకాలే చేసినది. 1835లో